మీ పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. పాత నగకు మేము ఇచ్చే నగదు పోల్చి చూడండి. మార్కెట్లో కంటే లలితాలో అధిక నగదు పొందండి. నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఆషాఢ మాసం వచ్చేసిందంటే మహిళల హడావిడి అంతా ఇంత కాదు. గోరింటాకు ఎప్పుడెప్పుడు పెట్టుకుందామా, ఎర్రగా పండిందా లేదా, ఇలా రకరకాల కథలు చెప్తూ ఉంటారు. అసలు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక కథ ఏంటి, ఎందుకు పెట్టుకోవాలి, ఎవరు పెట్టుకోవచ్చు, ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి తిథులు, బోనాలు, ఇలా రకరకాల ప్రత్యేకతలు కూడుకొనుంది ఆషాఢ మాసం. దీనికి సంబంధించిన సమగ్ర సందేహాలను నివృత్తిపరచడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు పండితులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. ఆషాఢ మాసం మొత్తం చూసుకున్నట్లయితే పూజలు, పురస్కారాలు, బోనాలు, అసలు ఇన్ని ప్రత్యేకత. అసలు ఆషాఢ మాసం యొక్క ప్రత్యేకత ఏంటి గురువు గారు? గోరింటాకు అప్పుడే ఎందుకు పెట్టుకోవాలి అనేది చెప్పండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మనకు ఉత్తరాషాఢ నక్షత్రం పౌర్ణమి నాడు వస్తే అది ఆషాఢ మాసం అని అంటారు. ఉత్తర ఆషాఢ. ఇలాగ ప్రతి నక్షత్రం కూడా పౌర్ణమి రోజు వస్తే ఆ నక్షత్రం పేరే మాసానికి వస్తుంది. ఈ గోరింటాక్ అనేటువంటిది ఆషాఢ మాసంలో ఎందుకంటే చాలా మందికి తెలవనటువంటి కథ వృత్తాంతం ఒకటి ఉంది, అలాగే ప్రత్యేకమైనటువంటి సైంటిఫిక్ రీజన్స్ ఈ రెండు ఉన్నాయి. ఫస్ట్ కథ ఏమిటి అంటే, ఒకసారి పార్వతీదేవి శివుడి దగ్గరికి వెళ్ళేదానికంటే మునుపు ఆమె చేతికి, అంటే లోకమాత జగతస్పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు, వాళ్ళకి తెలవనటువంటివా మనందరినీ ఉద్ధరించడానికి చేసేటువంటి క్రతువులు అవన్నీ. కాబట్టి ఆమె చెయ్యి కొంచెమంత తెగి రక్తపు బిందువు వచ్చి భూమి మీద పడిందట. అలా పడ్డటువంటి బిందువు నుంచి మొలిచినటువంటి చెట్టే ఈ యొక్క గోరింటాకు చెట్టు. అది పెరిగి పెద్దయిన తర్వాతకి అమ్మవారి దగ్గర, అప్పట్లో ఏంటంటే పర్వతాలు చెట్లు నడిచేవి, పర్వతాలు చెట్లు నడిచేవి. మనము సుందరాకాండ పారాయణంలో కూడా చూస్తే మైనాక పర్వతం రెక్కలన్నీ కూడా దాచుకుని సముద్రంలో ఉండి ఆంజనేయ స్వామి కోసం పైకొచ్చి, మీ వాయుదేవుడు మీ తండ్రి నన్ను కాపాడాడయ్యా, మా రెక్కలన్నింటినీ ఇంద్రుడు కోసేస్తుంటే జనాల మీద పడతామని చెప్పాడు. అలాగే చెట్లు కూడా కదిలేవి. అలా ఈ గోరింటాకు చెట్టు అమ్మవారి దగ్గర నడుచుకుంటూ వచ్చి, అమ్మ నన్ను ఎందుకు సృష్టించావు నువ్వు అని అంటే, అమ్మవారు నవ్వి ఆ ఆకులన్నీ తీసి ఇలా అని మంచి ఎర్రగా పండిందనమాట. వెంటనే పరమశివుడు వస్తూ ఉంటే, నువ్వు కాసేపు పక్కనుండు, ఎందుకో చెప్తా అని చెప్పి స్వామివారి రాగానే చేతులు చూసి, ఎంత అందంగా ఉంది పార్వతి, అసలు ఇంత అందంగా నీ చేతులు ఎప్పుడూ చూడలేదు, నువ్వు ఎప్పుడు కూడా రౌద్ర రూపంలో ఖాళీగా రక్తబీజుణ్ణి సంహరించడానికి చేతికి రక్తం అడితే చూడడం వేరు, కానీ ఎంత మంచి వాసన, ఎంత మంచి ప్రశాంతత అని విపరీతమైన ప్రేమ కురిపించాడట. వెంటనే అమ్మవారు కూడా ఆనందించి ఆ గోరింటాకుకు వరం ఇచ్చింది. ఏమనంటే, నేను ఎప్పుడైతే ఇది చేశానో ఆషాఢ మాసం కాబట్టి, ఈ ఆషాఢ మాసంలో ఎవరైనా స్త్రీలు గనక చేతికి ఈ యొక్క గోరింటాకు ధరిస్తే వాళ్లకు ముత్తైదుతనము, ఐదవతనము నిండుగా ఉంటుంది, విశేషంగా భర్త ఆయుష్ మంచిది, వాళ్ళ ఆయుష్ మంచిది, వంశాభివృద్ధి కూడా కలుగుతుంది అని వరం ఇచ్చిందట. అందుకని ఆషాఢ మాసంలో గోరింటాకు పెడతాం. ఇది కథ. సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, ఇప్పుడంటే మనకి పొలం పనులు ఏం లేవు, కానీ ఒకప్పుడు అందరం కూడా వ్యవసాయానికి అనుసంధానమై ఉండేటువంటి కుటుంబాలే. డబ్బు కూడా లేనటువంటి రోజుల గురించి నేను చెప్తున్నా. విపరీతంగా వర్షాలు, నాట్లు, పొలాలు ఇవన్నీ ఉంటే కాళ్ళు నానేవి, చేతులు నానేవి, విపరీతంగా పగిలేవి. వాటితో పాటు పురుగు, పుట్ర ఇవన్నీ వచ్చేవి. ఎప్పుడైతే గోరింటాకు చేతికి, కాళ్ళకు పెట్టుకోవడం వల్ల యాంటీబయోటిక్, యాంటీసెప్టిక్ లాగా కూడా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే, బయట వర్షం బాగా పడ్డప్పుడు, బాగా చూడండి, ఎండాకాలంలో వేడి చేయడం చాలా మందికి తక్కువ, వర్షాకాలంలో చలికాలంలో శరీరంలో ఉష్ణం పెరుగుతుంది. ఎందుకంటే బయట వాతావరణం ఎలా ఉంటే శరీరం దానికి రివర్స్లో యాక్టివేట్ అవుతుంది, దానివల్ల శరీరం విపరీతంగా వేడి చేస్తుంది. కాబట్టి శరీరంలో ఉన్న వేడి కూడా తగ్గించేటువంటిది గోరింటాకు. రెండు. మూడవది ఏంటంటే, ఈ చేతికి బాగా పండితే మంచి భర్త వస్తాడని ఎక్కడా లేదు. అలాగా వాస్తవంగా చెప్పింది ఏంటంటే, చేతికి గోరింటాకు నువ్వు పలుమార్లు పెట్టుకుంటే చాలు తల్లి, నీకు మంచి భర్త లభిస్తాడు. అది బాగా పండితే ఇంకా మంచిది. చాలా మంది చేతులకు అలా పెట్టుకుని రాత్రంతా పడుకొని పొద్దున్న లేసరికి పక్కన వాళ్ళ ముఖం అంతా కూడా ఎర్రగా అయిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. బాగా పండాలని చాలా మంది పిల్లలు ఏంటంటే అలా పెట్టుకొని కడిగేసుకుని, ఏది నాకు ఎర్రగా లేదు, ఇంకెర్రగా కావాలి కదా అని కూడా అంటూ ఉంటారు. ఇదంతా ఏంటంటే ఒక సందడిగా
ఒక వైభవంగా శాస్త్రీయంగా కూడా చాలా బాగా ఉపయోగపడేది గోరింటాకు గురించి. ఇక ఈ ఆషాఢ మాసంలో ఇలా తిథులు చాలా విశేషమైనటువంటివి. స్వామివారు యోగ నిద్రలోకి ఉపశమించేటువంటి సమయం కూడా ఇది. అందుకే ఏకాదశి తిథి అనేటువంటిది ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటిది చాలా విశేషమైనటువంటిది, అదొకటి. రెండవది, లక్ష్మీదేవికి విశేషంగా పూజలు చేయడం కూడా ఈ ఆషాఢ మాసంలో చేస్తే మంచిది. అలాగే ఈ ఆషాఢ మాసంలో చాలా మందికి తెలవనటువంటి ఒక లౌకికమైనటువంటిది ప్లస్ శాస్త్రీయమైనటువంటివి రెండు పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏంటిది? పెళ్ళైనటువంటి కొత్త జంట ఆషాఢ మాసంలో కలిసి ఉండొద్దు, విడిగా ఉండాలి. అంటే అత్తగారిల్లు తొక్కకూడదు, కొత్త కోడలు అని పంపించేస్తారు. ఆషాఢం ఇంటికి వెళ్ళిపోతే హోమ్ సిక్ హాలిడేస్ అని కొంతమంది అంటారు. లేదండి భర్తను వదిలిపెట్టి ఉండాలి, దూరంగా ఉండాలని కొంతమంది అంటారు. ఇక్కడ రెండండి. ఒకటి, మళ్ళీ వ్యవసాయ సంబంధితమైనటువంటి కుటుంబాలు భార్యాభర్త ఇద్దరు కలిసి కొత్తగా పెళ్ళైన జంట డిస్టర్బ్ చేయడం ఎవరికి నచ్చదు. కానీ పొలం పనులకు వెళ్ళాలి. ముసలివాడు మామగారు ఆయన పొద్దున్నే లేచి అరకం భుజాన్ని వేసుకుని వెళ్ళిపోతూ ఉంటే కొడుకు మాత్రం అలా పడుకొని ఉంటే ఎంత బాధ ఇంట్లో అత్తగారికి. అత్తా కోడలకు గొడవ అయ్యేది, అదొకటి. అదే కాకుండా ఆషాఢ మాసంలో గనక భార్యాభర్త కలవడం వల్ల పిల్లలకి, అంటే తను గనక ప్రెగ్నెన్సీ వస్తే ఆషాఢ మాసం నుంచి లెక్కేసుకొని కరెక్ట్గా 9-10వ నెల వచ్చేసరికి ఏమవుతుంది? మంచి ఎండాకాలం, రోకలిపోటు అని అంటూ ఉంటారు. కాబట్టి ఆ సమయంలో గనక పిల్లలు పుడితే అప్పట్లో అసలు బ్రతికేవారు కాదు. కాబట్టి లేదా తల్లికైనా సరే గుర్రం వాతం లాంటివి వచ్చేటువంటివి. కాబట్టి ఆషాఢ మాసంలో భార్యాభర్త కలవకూడదు అనేటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి ఒక నియమం కూడా పెట్టడం జరిగింది. ఇవాళ రేపు చాలా మంది ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారు, అయ్యా నేను మా ఆవిడ వేరే సపరేట్గా ఉంటాం, మా అమ్మగారు మా దగ్గర ఉండరు, వదిలేయాలా అని అడిగారు. నన్ను అడిగితే వదిలే ఉండాలి, తనని పుట్టింటికి పంపించి 4 రోజుల పాటు ప్రశాంతంగా పుట్టింట్లో ఉండమని చెప్పాలి. ఇప్పుడు ఎందుకు గురువు గారు? ఎందుకు? మళ్ళీ ఇప్పుడైనా అంతే కదండి, ఎండాకాలంలో పిల్లలు పుడితే. కానీ ఇప్పుడు అన్ని టెక్నాలజీ వచ్చినా మీరు ఒక్కసారి సమ్మర్లో డెలివరీస్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి, చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలోనే ఉంటారు. ఇంకొకటి, మనకు ఆషాఢ మాసంలో వచ్చేటువంటివి ఇంకేమిటి అని అంటే బోనాలు. ఈ ఆషాఢ బోనం, శ్రావణ బోనం అని 2 ఉంటాయి. ఆషాఢ బోనము హైదరాబాద్ని ఏమంటారండి? జంట నగరాలు అంటారు. తెలంగాణ ప్రాంతంలో జంట నగరాలుగా, అంటే మూసీ నది ప్రవాహిక ప్రాంతానికి ఆవలి పక్క, అంటే వికారాబాద్ ఏరియా, ఆదిలాబాద్ ఏరియా, నిజామాబాద్ ఏరియా అటుపక్క, ఇటుపక్క వచ్చే రంగారెడ్డి, నల్లగొండ ఈ ప్రాంతం, అంటే మధ్యలో మూసీ నది ఉండేది. ఈ మధ్యలో గనక ఉన్నటువంటి వాళ్ళు ఆషాఢ మాసంలో అక్కడికి వెళ్తే బోనం అక్కడ చేస్తారు. మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వస్తే శ్రావణ మాసం అవుతుంది, అప్పుడు శ్రావణ బోనాలు ఇక్కడ చేస్తారు. అంటే కొత్తగా పెళ్ళైనటువంటి కూతురుతోని ఆషాఢ మాసంలో ఇంటి దగ్గర బోనాలు చేయిస్తారు, కొత్తగా పెళ్ళయ్యి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చిన కోడలతో శ్రావణ బోనాలు చేయిస్తారు. బోనాలు అనేది మిస్ అవ్వదు, ఖచ్చితంగా చేస్తారు. రెండవది ఏంటంటే బోనాలకు మనకు ఉన్నటువంటి ఒక అవినాభావ సంబంధం ఏంటంటే పురుగు, పుట్ర, జ్వరాలు, ఇబ్బందులు చాలా వస్తాయి. వేపాకు కుండలలో పెట్టి పసుపు కుంకుమలు వేసి దానిపైన వండినటువంటి బెల్లము అన్నంతోని తలపైన పెట్టుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి దాన్ని ప్రసాదంగా తీసుకునేటువంటి క్రమంలో శరీరానికి ఒక రకమైనటువంటి ఒక వైద్యం అన్నమాట, చేసేటువంటి వైద్యం. చాలా మంది చికెన్ పాక్స్ లాంటివి వస్తే కూడా ఏమంటారు? అమ్మవారు పోసింది అంటారు. ఈ అమ్మవారు పోయడం అనేటువంటిది కూడా ఇక్కడి నుంచి వచ్చింది. అందుకనే వేప మండలు, అప్పుడే తీసినటువంటి కళ్ళుని ఆరబోసి ఆ పిల్లవాడికి తాపించడం అనేటువంటివి కూడా చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది? శరీరం శీతలమై ఆ యొక్క శరీరం మీదకి వచ్చిన వ్యాధులన్నీ కూడా పోతాయి. కాబట్టి ఇవి ఏవి రాకుండా మనకు వచ్చేటువంటి రోగ రుగ్మతులన్నింటినీ కూడా ప్రాలదోరడానికి ఉన్నటువంటి ఒక కారణం కూడా ఏమైనా ఉందంటే అది మనకు ఉన్నటువంటి ఆషాఢంలో వచ్చే బోనాలు. సో ఇంకా చాలా సశాస్త్రీయమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి, మనం కొన్నిటిని మాత్రమే స్పృశించి చెప్పడం జరిగింది. చాలా చక్కగా తెలియపరిచారు గురుగారు. ఆషాఢ మాసంలో వచ్చే తిథులు, బోనాలు, గోరింటాకు, దాని యొక్క విధి విధానాల గురించి క్లియర్గా. ఇవే కాకుండా ఇంకొక విషయం చెప్పడం నేను మర్చిపోయాను. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి సమయానికి, పౌర్ణమి నుంచి చాతుర్మాస దీక్ష కూడా చేస్తారు సన్యాసులందరూ కూడా. ఈ చాతుర్మాస్య వ్రతం ఎందుకు చేస్తారనంటే ఇంతకుముందు చెప్పాం, వర్షాకాలం తర్వాతకు వచ్చేది శీతాకాలం. అంటే వచ్చేటువంటి ఆ యొక్క వర్షము చలి వల్ల సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఎక్కడికి వెళ్ళరు, ఆకుకూర ముట్టరు. ఒకటే ఆకుకూర మీద ఎక్కువ క్రిమికీటకాలు వస్తాయి కాబట్టి వాళ్ళు ఒకే చోట ఉండి అక్కడ చాతుర్మాస్య దీక్ష కూడా ఈ సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళు చేస్తారు. కాబట్టి అంత సాధారణమైనటువంటి మాసం కాదు. ఆషాఢ మాసంలో
మనము దాన ధర్మాలు లాంటివి ఏవైనా చేసినా, ఏవైనా విశేషమైనటువంటి సత్కర్మలు చేసినా, అంటే చాలామందికి అనుమానం ఏం దానం చెయ్యాలి అని కూడా అడుగుతూ ఉంటారు. కర్పూరం కానీ, చెప్పులు కానీ, గొడుగు కానీ, చెప్పులు, గొడుగు, కర్పూరము దేవాలయంలో ఉండేటువంటి అర్చకులకు దానం చేస్తే విశేషం. ఎందుకు ఏ సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళని చాతుర్మాస దీక్ష అంటే ఎక్కడికి వస్తారు? గుడికి వస్తారు. వీళ్ళకి అవసరమయ్యేదేంటి? నిత్య నైమిత్తిక కర్మల్లో కర్పూరం కావాలి. వాళ్ళు వర్షానికి బయటికి వెళ్ళాలంటే అయ్యా మొన్ననే ఒకళ్ళు గొడుగిచ్చారండి అని గొడుగిస్తారు, గొడుగు పట్టుకొని వెళ్తారు. చెప్పులు అనేటువంటివి బ్రాహ్మణోత్తములకు వాడేటువంటివి, అది ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వకూడదు. ఇలాంటి వాటిలలో సందర్భాల్లో ఇవ్వచ్చు. కాబట్టి ఈ చాతుర్మాస దీక్ష చేసేటందుకు ఇవి ఉపకరణం అవుతాయి. కాబట్టి ఈ దానాలు చేయండి అని శాస్త్రంలో చెప్పడం జరిగింది. అలా దానాలు కూడా చేయడం మంచిది. చాలా చక్కగా తెలియపరిచారండి. ఆషాఢ మాసంలో చాలా మందికి రకరకాల సందేహాలు, వాటన్నిటిని నివృత్తి పరిచారు. అండ్ మాకు తెలియని విలువైన సమాచారాన్ని తెలియపరిచినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు. సో తెలుసుకున్నారు కదండి, ఆషాఢ మాసం ఎంతటి ప్రత్యేకతను కూడుకొని ఉందో. ప్రతి ఒక్కరు కూడా వీలైతే ఈ విధి విధానాలు పాటించండి. మన కుటుంబం అంతటికీ మంచి జరుగుతుంది. దానం చేయడం మాత్రం మర్చిపోకండి. మీకేమైనా తెలిస్తే అది కామెంట్ రూపంలో తెలియపరచండి. ఏదైనా సందేహాన్ని నేను నివృత్తి పరచాలి అనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్లో తప్పకుండా గురువు గారిని అడిగి ఆ సందేహాన్ని నివృత్తి పరిచే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.